ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇసుప్రమాదవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సిపిఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన నేను అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కొలిశెట్టి శ్రీనివాస అనే నేను పోటీ చేస్తున్నాను. ప్రస్తుతం ఈ గ్రామంలో నెలకొన్న పరిస్థితులు ఉన్న పరిస్థితులు సీసీ రోడ్లు కానీ మరియు డ్రైనేజీలు వగైరా పనులు భవిష్యత్తులో అందరినీ కలుపుకొని ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి కందాల ఉపేందర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించి ఎన్నికల బరిలో దిగి పోటీలో నెగ్గాలని నేను ప్రతి ఒక్క ఓటరుని కలిసి నేను రిక్వెస్ట్ చేస్తూ వారందరికీ గెలిపించాలని ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల్లో పోయినసారి ఓడిపోయినావు కాబట్టి ఈసారి తప్పకుండా నిన్నే గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా నాకు హామీ ఇస్తూ వారు నాకు దీవెన ఇస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. సమస్యలు చేరవేస్తున్నారు. ఇక్కడ ఉసుక ఉంది, డంపింగ్ యార్డ్లో మరి గవర్నమెంట్ వారి ఇనాం భూమి ఉంది, అక్కడ ఉసుక లభిస్తుంది. దానిలో కొంతమంది స్వార్థపల్ల కాంట్రాక్ట్గా వినియోగించుకొని వాళ్ళ అధికారం చలాయిస్తూ వాళ్ళే సొంతంగా వాడుకుంటున్నారు. ఇక్కడ ఉన్న బీదోళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళని కనీసాన్ని 1-2 ట్రక్కులు కూడా ఉసుక తోలనేకుంటే ఆక్షన్లు విధించి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అలాంటి ప్రతి ఒక్కరు ఎవరైనా లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా నేను సహకరించి వాళ్ళకి 2 ట్రక్కులు వాళ్ళకి ఉసుక తోలుకుని పర్మిషన్ ఇస్తాను. ఆ ఉంగరం గుర్తు వచ్చిందండి. పోయినసారి ఓడిపోయాను కాబట్టి ఈసారి తప్పకుండా గెలిపించాలని వారిని ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. ఈరోజు స్పందన గురించి ముందు వెనక ఆలోచించి చెప్పడానికి ఏ విధమైన ఆక్షణాలు ముందు స్విచ్ ఇవ్వడానికి అవసరం లేదు. 14వ తారీఖు తర్వాతనే ఎలాంటి ప్రచారాలు చేయకుండా ఏమి మౌనంగా ఉండి మేము గెలవటానికే ప్రయత్నిస్తున్నాం. కానీ స్పీచ్లు గీచ్లు ఇట్లాంటివి ఏమిచ్చి ఎవరిని ఇబ్బందులు పెట్టకుండా మాకు ఓటు వేయవలసిందిగా కోరుతున్నాం. దేశపాలకి చాలా సాల్కంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇబ్బందికరంగా అయితే లేదు. జనాలు అంతా స్పందన అయితే బాగున్నది. దాని గురించి స్పీచ్లో ఎక్కువ ఏం చెప్పినా ఇప్పుడు తక్కువే. 14వ తారీఖు దాకా మా ప్రతి పోయిన గ్రామాలన్నీ కూడా మంచిగా అనిపిస్తుంది. అందరూ మంచిగానే వేస్తుంటారు. మేము ఏంటంటే మా కుటుంబం నుంచి కూడా మా నాయన మా తాత ఉన్న కాంచి కూడా మేము గవర్నమెంట్ చోటు పంచాయతీ చోటుకి ఫ్రీగా ఇచ్చినాం. మాకు అది కూడా మంచిగా అనిపించింది. దానికి ఇంకా ముందు కూడా పోకుండా ఇంకేమైనా ఉంటే కూడా ఇస్తామని హామీ ఇస్తాం. స్పందన అంటే ఇప్పుడు దాదాపుగా నా అనుమానం ప్రకారం 25 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అంటే అప్పుడు నిస్వార్థంగా అందరూ సహాయ సహకారాలతో అందరూ పనిచేసారు. కోటర్స్ కూడా పోగానే ఎవరికి వాళ్ళు వెంటనే సహాయ సహకారాలు అందించి ఓట్లు చదువుకున్నోలా చదువుకోలేదా, వీళ్ళకి అనుభవం ఉందా లేదా అని దాన్ని బట్టి చూసి ఓట్లు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా స్వార్థంతో పనిచేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు టెక్నాలజీ కూడా పెరిగింది. ఆ టెక్నాలజీ ప్రకారం ఇప్పుడున్న పరిస్థితులు టెక్నాలజీ ఉపయోగించుకొని పోయినసారి సీన్ ఓడిపోయింది కాబట్టి దాన్ని బట్టి కొంచెం అతని మీద అభిప్రాయం ఉంది. ఈసారి గెలిపించాలని అందరూ గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. మేము కూడా ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు దగ్గరుండి అతను ఎట్లా గెలిపించాలనేది ఛాలెంజ్ తీసుకొని గెలిపించాలని కూడా ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. వాళ్ళకి అదిమించి అంటే వాళ్ళు మాకంటే ఎక్కువ ఏం డెవలప్ చేయలేదు. మేము చేసిన 20 ఏళ్ళ సంది వెంకటయ్య గారు ఉన్నప్పుడు, ఉపేంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు ఊళ్ళో ఎన్నో రకాలుగా ఉపేంద్ర రెడ్డి గారు అసలు చెప్తే అవి చెప్పని చాలా ఉన్నాయి. చెప్పి ముందుకు వెళ్ళాలని మేము తెలియజేస్తున్నాం. కాకపోతే దేవాలయాలకు కానీ ఊళ్ళో సహాయ సహకారాలు కానీ ఇంటికి చనిపోయిన వాళ్ళకి కాదు 10,000 ఇచ్చాడు. అది చాలా గుర్తింపు ఉన్నది. ఇప్పుడు అందరికీ తెలుసు, అందరి మనసులో తెలుసు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు అతను మంచోడు. ఊళ్ళో కూడా ఇంటికి 10,000 ఇచ్చిండు. ఇప్పుడు ఉన్నాయన ఏమి ఇవ్వట్లేదు. కాకపోతే చెప్పుకోవడానికి మంత్రి గారు అని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఏమి ఇవ్వలేదు. ఇంతవరకు వచ్చి కూడా ఏ ఇంటి కాడ దగ్గర కూడా ఎవరిని కూడా పలకించిన పాపం లేదు. వచ్చి చూసిపోతుంది తప్ప నేను అన్నిస్తాను చెప్పడం తప్ప ఇప్పటికి కూడా ఇండ్లు ఇచ్చేది. ఇప్పుడు మన ఇండ్లు ఇచ్చిండు, అవతల పక్క 10 ఇండ్లు ఇచ్చిండు, ఇవతల మాదాన 10 ఇల్లు ఇచ్చిండు. కానీ అవి కూడా ఉన్న వాళ్ళకే తప్ప లేని నిరుపేదలకైతే ఇవ్వలేదు. ఇది మాత్రం గ్యారంటీ. ఇది అందరూ చూస్తూనే ఎవరు చాలామంది. ఇప్పుడు అభ్యర్థి ఆయన కూడా అన్నాడు, ఉసుక గురించి కూడా చెప్పిండు. ఉసుక మరీ దారుణంగా ఉంది. తీసుకునే మన ఇంటి కట్టుకునే ఇండ్లకు కూడా ఇసుక తోలించుకోవడానికి తోవలు లేకుండా అడ్డుపడి ట్రాక్టర్లు పెట్టి
పంచాయతీ కార్యదర్శులు కూడా వ్యతిరేకించిండు. దాన్ని కూడా మేము తిప్పికొట్టి అది కాదు తప్పు అని చెప్పి వాళ్ళది నిలబెట్టి కూడా మళ్ళీ తోలుకోవడం జరిగింది. తోలిచ్చిన కూడా వాళ్ళ తులసికే. ఇప్పటికైనా కూడా వాళ్ళు కూడా ఇది అర్థం చేసుకొని నువ్వు గెలిచినా నేను గెలిచినా కూడా కొంచెం నిరుపేదల్ని చాలా కాపాడాలి. మేము దాన్ని తిప్పికొట్టి కూడా మేము గెలవాలి. గెలిచి కూడా ప్రజల్లో మేము ముందుకెళ్ళి వాళ్ళకు కూడా మేము ఆ పనితనం కూడా మేము చూపించాలని ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు సిపిఎం బలపరిచింది బీఆర్ఎస్. అయితే ఈ పిల్లగాడు అనేది ఇంతకుముందు ఒకసారి ఓడిపోయిండు. జనాల ఉన్నది అందరి దృష్టిలో ఉంది. ఒకసారి ఓడిపోయిండు, ఈసారి సానుభూతి ఉంది. వాళ్ళు చేసే పనులలో కూడా జనానికి విరక్తి వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయబోతారు అనేది కూడా జనాలకు తెలుసు. ఇక్కడ సమస్యలన్నీ వదిలిపెడతారు. వాళ్ళు ఎటుబడి ఈసారి బాగా దౌర్జన్యం చేసిన గెలవాలని చూస్తారు మంత్రి ఉండడని. మరి అందుకే మేము జనానికి ఆడిపోయి వాళ్ళ కాల్లో జిల్లు పట్టుకొని ఒకసారి మాకు అవకాశం ఇచ్చినాక మీకు ఏ పనులు చేద్దాం చూడ్రి అని మేము అడుగుతున్నాం. ఒగ్గు అంటే మాకెళ్ళి చూపుతూనే లేదు, సానుభూతి ఉంది. ఎందుకంటే పోయినసారి 2 పోయినాయి. ఈసారి కూడా పోతే అటు ప్రజలకు అవమానే, ఇటు నిలబడ్డలకు అవమానే. దాని గురించి ఈసారి చూడరని మేము చెప్తున్నాం ప్రజలకు.